నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రఖ్యాతిగాంచిన 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఎల్లమ్మ గుడికి వెళ్తున్నాం. దివ్యధామం కార్యక్రమం ద్వారా హెచ్ఎం టీవీ ప్రేక్షకులు కూడా అదే గుడికి తీసుకెళ్లి అమ్మవారి దర్శనం చేయించబోతున్నాం. మీరు కూడా మాతో ట్రావెల్ చేసి చక్కగా గుడికి వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోండి. రండి. సో ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ ఆఫీస్ నుంచి బయలుదేరాం కదా, అక్కడ నుంచి ఇప్పుడు దాకా మనం రాయదుర్గం సిగ్నల్ దగ్గరకు వచ్చినాము. రాయదుర్గం సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కాజాగూడ రోడ్ నానక్రమగూడ ఎక్కుతాము. అక్కడ నుంచి స్ట్రైట్గా ఓఆర్ఆర్ ఎక్కేస్తాము. అక్కడ నుంచి మనం తిన్నగా టెంపుల్కి వెళ్తాము. సో టెంపుల్కి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం క్లియర్గా డీటెయిల్స్ చూపిస్తాము. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఓఆర్ఆర్ మీద ఉన్నాము. జూబ్లీ హిల్స్లో ఆఫీస్ నుంచి మొదలైనాక రాయదుర్గం సిగ్నల్ దగ్గరకు వచ్చాము. రాయదుర్గం సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే కాజాగూడ రోడ్, అక్కడ నుంచి నానక్రమగూడ రోడ్డుకి ఎక్కాము. అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే ఇప్పుడు మనం ఓఆర్ఆర్ ఎంట్రన్స్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఎల్లమ్మ టెంపుల్కి 37 నుంచి 38 కిలోమీటర్లు దాదాపుగా చూపిస్తోంది. అలాగే 40 నిమిషాల జర్నీ చూపిస్తోంది. ఇది ఓఆర్ఆర్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కాబట్టి 40 మినిట్స్ చూపిస్తోంది. అది కూడా ఈ టైం మార్నింగ్ టైం కాబట్టి. సో ఇంకొక 40 నుంచి 45 నిమిషాల్లో మనం 37-38 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఎల్లమ్మ టెంపుల్కి చేరుకోబోతున్నాము. మీరు కూడా మాతో వచ్చేసి దర్శనం చేసుకోండి. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఓఆర్ఆర్ మీద ట్రావెల్ చేసాం. ఇప్పుడు దాకా ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఎగ్జిట్ తీసుకున్నాం. సో ఇందాక మీకు చూపించిన దగ్గర నుంచి మనం దాదాపు ఇక్కడికి రావడానికి ½ అన్ అవర్ దాకా టైం పట్టింది ఓఆర్ఆర్ మీద ట్రావెల్ కాబట్టి. సో ఇక్కడ నుంచి 4 నుంచి 5 కిలోమీటర్లు చూపిస్తోంది. ఒక దాదాపు 10 to 15 మినిట్స్లో మనం టెంపుల్కి చేరుకుంటాం. సో ఇప్పుడు మనము రావిరాల ఊరి లోపలికి వచ్చాము. చూస్తున్నారు కదా విజువల్స్, ఊరు చాలా చక్కగా ఉంది. అంటే పల్లెటూరు వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్యూర్ పల్లెటూరులాగా లేదు, అలా అని సిటీలాగా కూడా లేదు, కానీ బాగుంది. సో అవుటర్లో ఉంది కాబట్టి అండ్ ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నట్లు కనిపిస్తుంది. సో ఆల్మోస్ట్ మనం ఒక 1 to 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాం టెంపుల్కి. సో చూడొచ్చు, ఊరు కూడా బాగా డెవలప్ అయింది. సో ఎల్లమ్మ టెంపుల్ కూడా ఇక్కడ చాలా మహిమాన్వితమైన టెంపుల్. మనందరికీ తెలిసిన విషయమే, 70 ఏళ్ల చరిత్ర కలిగిన టెంపుల్ కాబట్టి బహుశా టెంపుల్ వల్ల కూడా ఊరు డెవలప్ అవుతూ ఉండొచ్చు. సో చూసారు కదా, వచ్చేసాము ఎల్లమ్మ టెంపుల్కి. ఇక్కడ పరిసరాలు అయితే చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ప్యూర్ పల్లెటూరు వాతావరణంలో స్వయంగా వెలిసిన అమ్మవారి గుడి ఇది. ఇక్కడికి చాలామంది ప్రజలు వస్తున్నారు. మొత్తం కార్లే ఉన్నాయి. యాక్చువల్గా ఈరోజు ఫ్రైడే, కానీ ఇక్కడ జనరల్గా ట్యూస్డేస్ ఎక్కువ వస్తూ ఉంటారంట. మంగళవారం ఎల్లమ్మ తల్లికి బాగా విశిష్టత ఉంటుందంట, ప్రత్యేకంగా ఈ ఆలయానికి. సో ఈ ఆలయంలో ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. నా వెనక కనిపిస్తున్నారు మెయిన్ అమ్మవారి టెంపుల్. సో ఈ ఆలయానికి ఇప్పటికీ 70 ఏళ్ల చరిత్ర ఉందని మనం ముందే చెప్పుకున్నాము. సో అసలు ఈ చరిత్ర ఎక్కడ మొదలైంది, ఎవరు స్థాపించారు, స్వయంభూగా వెలిసారా లేకపోతే స్థాపించారా? సో ఈ ఆలయంలో మనం చూస్తున్నాం చాలామంది అంటే ఇక్కడికి వచ్చి అమ్మవారికి కోడులు అవి ఇచ్చి ఇక్కడే వంట చేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించిన పరిస్థితులు కూడా ఇక్కడ ఉంటాయి. సో ఇతర అంశాలు అంటే ఆలయం స్వయంభూగా వెలిసిందా లేకపోతే నిర్మించడం జరిగిందా, ఒకవేళ నిర్మించిన స్వయంభూగా వెలిసినా దీని వెనక ఉన్న మొత్తం చరిత్ర ఏంటి అనేది మనం లోపల గుడి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రధాన అర్చకులతో మాట్లాడి ఇతర అంశాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. సూర్య దేవర అమ్మవారి ఎల్లమ్మ అమ్మవారి టెంపుల్కి వచ్చేసాం మనము. మన బయట పరిసరాలు కూడా చూసాము, చాలా ఫేమస్. ఇక్కడ మనం చూడొచ్చు, వెనక ముడుపులు కూడా కట్టుకొని ఉన్నారు. ఇక్కడ ఏ కోరుకొని ముడుపు కట్టుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందని భక్తులు చెప్తున్నారు. మొదట స్వయంభూగా వెలిసిన గుండుగా వెలిసిన అమ్మవారికి నెమ్మదిగా ఊరి ప్రజలే ముందుకొచ్చి గుడి కట్టి డెవలప్ చేశారంట. సో ఇక్కడ వచ్చిన భక్తులు మాకు అన్ని కోరికలు నెరవేరుతున్నాయి అంటున్నారు. సో ఇప్పుడు మనతో చాలామంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడి వాళ్ళకి ఈ గుడిలో జరిగిన అనుభవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ నమస్తే. సో ఇక్కడ మీరు ఈ గుడికి ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? ఈ గుడిలో మీకు జరిగిన మంచి అనుభవాలు ఏంటి? చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఇంకా మనం కోరుకున్నవన్నీ జరిగినాయి, మంచిగానే జరిగినాయి. సో ముడుపు కట్టుకున్నారా? ముడుపుకు సంబంధించిన విశేషాలు కట్టినాము. మనం 20 ఏళ్ళకెళ్ళి వస్తున్నాము ఇక్కడికి. నేను తొండుపల్లిలో ఉంటాను. చాలా మంచిగా అంటే ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుందండి? తక్కువలో 20 కిలోమీటర్ ఉంటుంది మేడం. 20 కిలోమీటర్కి వెళ్ళి వచ్చినాం. మంచిగా ఉంది మేడం. ఇక్కడ అనుకున్నదంతా అవుతుంది, బాగుంది. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ గుడితో మీకు దగ్గరనే ఉంటాము. 15 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తాం. ఇంతవరకు అయితే అనుకున్నదంతా జరిగింది, మంచిగా జరిగింది, మంచిగానే వస్తాం. మన హోటల్ తరపున ఇక్కడ అంతా ప్రతి మంగళవారం బెల్లం హోటల్ వ్యాపారం సూర్య గ్రాండ్ ఉడిపి హోటల్ మాది ప్రతి మంగళవారం ఇక్కడ పూజ ఉంటుంది అమ్మవారికి. చాలా బాగుంటుంది, చాలా చాలా మంచిగా జరిగింది. నమ్మాము, అనుకున్నదంతా జరిగింది, బాగుంది. మీరు చెప్పండి సార్.
అంతే ఇది తుప్పుడులోనే మన హోటల్లోనే వారానికి ఒక్కసారి బెల్లము అది నైవేద్యం ఇస్తున్నామండి మనం. బెల్లం నైవేద్యం. బెల్లం నైవేద్యం అంటే అమ్మవారికి 7 ఇష్టమా? కిలో వరకు పసుపు ఇస్తున్నామండి. అన్నీ ఇస్తాం. 10 కిలో బెల్లము ప్రతి మంగళవారం ఇస్తున్నామండి. 20 సంవత్సరాల నుంచి వస్తూనే పోతూనే ఉంటాం. ఏది మొక్కుంటే మంచిది జరుగుతుంది. ఓకే, అంటే బెల్లం ఇస్తామని మొక్కుకొని ఏం లేదు, మన మనం ఇష్టం. నైవేద్యం పంతులు పెడుతున్నాం గారు బెల్లం పబ్లిక్ ఇమ్మన్నారు, బియ్యం ఇమ్మన్నారు. కొన్ని అంటే రోజులు ఏమి పసుపు మొక్కుకొని ఇచ్చినా పర్వాలేదు. పర్వాలేదు. అంటే మన హోటల్ కోసం మేము అన్ని నమ్మాము ఇక్కడ. ప్రతి వారానికి ఒకసారి ప్రసాదం బెల్లంతో ప్రసాదం పంచుతున్నాం. మనం నైవేద్యం చేసుకొని ఇంట్లో తెచ్చి అమ్ముతున్నాం. ఇక్కడనే కూడా సూర్యగ్రహం హోటల్ అండి. సో చూసారు కదా, ఇక్కడ అంటే ఏ కోరుకున్నా తీరుతుంది. ప్రత్యేకంగా ఏం చెప్తున్నారంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళు గుడిని డెవలప్ చేయడంతో పాటు ఇప్పుడు మనతో మాట్లాడిన భక్తులు 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారంట. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, చుట్టుపక్కల ఉన్న చాలా ప్రాంతాలు, చాలా గ్రామాల నుంచి కూడా మనకి భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు అంటే కోరికలు నెరవేరడం వల్ల మొక్కులు తీర్చుకుంటూ వస్తున్నారు. మన దగ్గర కొత్త నవ వధువు ఉన్నారు. సో వారి కుటుంబంతో మాట్లాడి వారికి ఈ గుడిలో జరిగిన ఎక్స్పీరియన్స్ అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, కొత్త వధువు ఏంటి విశేషం? ఇక్కడ మొక్కుకున్నాక పెళ్ళయిందా? అవునండి, ఇక్కడ చాలా పవర్ఫుల్ అమ్మగారు. సో ఇక్కడ మొక్కి 5 వారాలు మంగళవారం వస్తే మా తమ్ముడికి పెళ్ళయింది. అది కాకుండా మా పాప ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మా హస్బెండ్ వచ్చి 5 వీక్స్ తిరిగితే మాకు పాప పుట్టాలని కోరిక. ఫస్ట్ అబ్బాయి ఉండే, పాప పుట్టింది. సో అలా ప్రతి మంగళవారం వస్తాము. ఇక్కడికి వచ్చినప్పుడు నుండి చాలా బాగా అవుతుంది. సో చాలా పవర్ఫుల్ అమ్మగారు. సో చూసారు కదా, ఇక్కడికి వచ్చి మొక్కుకున్నాక పాప కావాలని మొక్కుకున్నాక పాప పుట్టిందంట. వాళ్ళ తమ్ముడికి మ్యారేజ్ కావాలని మొక్కుకున్నారు. సో మ్యారేజ్ కూడా జరిగింది. సో ప్రతి ఒక్క దానికి కూడా ఒక విశిష్టత కనిపిస్తుంది ఇక్కడ గుడిలో. మరింత మంది భక్తులతో మాట్లాడదాం. మనం బయట చాలా మంది భక్తులతో మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా ఈ ఆలయము ఫస్ట్ స్వయంభూగా ఇలా కుండలాగా వెలిసింది. ఆ తర్వాత గ్రామస్తులు అందరూ ముందుకొచ్చి దాతల సహాయంతో ఇలాగా విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఇలా గుడిని ఇలా డెవలప్ చేసింది మొత్తం కమిటీ మెంబర్సే. సో యాక్చువల్గా టెంపుల్ అయితే ప్రస్తుతం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరిలోనే ఉంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో మాత్రమే జరుగుతోంది. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ ఈ కమిటీ మెంబర్స్, చైర్మన్ గారు చూసుకుంటూ ఉంటారు. సో వారితో మాట్లాడి గుడికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటగా మనం చైర్మన్ గారితో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. గుడి చూస్తుంటే చాలా మంచిగా డెవలప్ అయింది. అంటే ఒక మారుమూల ఉన్నట్లుగా అయితే కనిపించట్లేదు, అన్ని సౌకర్యాలు కనిపిస్తున్నాయి. సో ఎలా జరుగుతోంది ఏంటి? మొదట అసలు కమిటీ ఎలా ప్రారంభమైంది? ఎందుకంటే మీ ఊరు వాళ్ళే డెవలప్ చేసిన గుడి ఇది. సో ఎండోమెంట్ అండర్లోకి ఎప్పుడు వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఏంటి? ఎండోమెంట్ అండర్లకు దాదాపు ఒక 42 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి అసలు మొదట ఇది స్వయంభూగా వెలిసింది ఎన్ని సంవత్సరాల క్రితం? దాదాపు 100-150 సంవత్సరాలు. 150 సంవత్సరాలైంది. ఎంత దట్టమైన అడవి, అడవిలో చిన్న రౌతులాగా వెలిసింది. మా తాత కళ్ళు చెప్పడం జరిగింది. ఆ చిన్న గుడి ఇది అంచెలంచెలు పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ రౌతు అయితే ఉంది రౌండ్, చిన్న ఉండే ఇది కూడా పెరుగుతూ ఉంది, పెరుగుతూ వస్తుంది. అభివృద్ధి అయితే మీరు చూస్తూనే ఉన్నారు, పబ్లిక్ జనము. మళ్ళీ తర్వాత 42 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు అమ్మవారు ప్రతిష్టాపన చేసి. అంతకుముందు అమ్మవారు ఉంది. ఇప్పుడు దాన్ని మనకు కంచి పీఠాధిపతులతో చేతోటి అమ్మవారు ప్రతిష్టాపన చేయించింది. కంచి పీఠాధిపతి వారి చేతులతో అంటే మీ తాతగారి కల్లో కనపడడం వల్ల గుడి మొదలు పెట్టింది మీరేనా? చిన్న గుడి మా తాతనే మొదలుపెట్టిండు. తర్వాత కాలక్రమేణా మన గ్రామస్తులు, పెద్దలు, భక్తులు అందరూ ముందుకొచ్చి ఈ గుడి నిర్మాణం జరిగింది, ఆలయ అభివృద్ధి జరిగింది. ఓకే సార్, మీరు చెప్పండి. అంటే ఒకళ్ళు మొదలుపెట్టిన కార్యాన్ని మీరు అందరి చేతుల మీదుగా ముందుకు తీసుకెళ్తూ వస్తున్నారు. సో మీ అనుభవం ఏంటి, మీ పాత్ర ఏంటి ఈ కమిటీలో? ఈ గుడి అనేది నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఇక్కడ మంగళవారం రోజు ప్రత్యేకంగా వచ్చి మేము పూజ చేసుకుంటుంటాము. రాను రాను అభివృద్ధి చెంది డైలీ రోజు గుడి తెరిచేటట్టు మేము దానికి సహకారం చేసి అందరి సహకారంతో ముందుకెళ్తున్నాము. మంగళవారం అనేది ప్రత్యేకంగా అమ్మవారికి ప్రత్యేకమైన రోజు. ఎవరు కానీ భక్తులు ఎక్కువ వచ్చే వాళ్ళు కూడా మంగళవారం రోజు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అమ్మవారికి ముడుపులు కడుతుంటారు, వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు. ప్రత్యేకంగా మంగళవారం తోటి ప్రారంభమైంది. ఇప్పటికీ రోజు కూడా మీరు వచ్చిన వాళ్ళు మీరు కూడా చూశారు. ఇంత డెవలప్మెంట్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుతున్నాం. మీరు చెప్పండి, కమిటీ అంటే 150 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ విగ్రహం
ఇప్పుడు ఇంత డెవలప్ చేశారు. సో దేవాదాయ ధర్మాదాయ శాఖ అండర్లోకి ఎప్పుడు వెళ్ళింది, ఏ సంవత్సరం వెళ్ళింది, కమిటీని అంటే ఈ కమిటీలో ఈ మెంబర్స్ ఉండాలని ఎట్లా నిర్వహించారు? కమిటీ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటుంది మేడం. కాకపోతే మా తాతల నుంచి చిన్న గుడి ఉండే, ఆ చిన్న గుడిని కొద్దిగా పెద్దగా పెంచుకుంటూ డెవలప్మెంట్ చేశారు. ఆ తర్వాత మా మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి అని ఉండే, ఆయన ముందుకు తీసుకొచ్చి దాతల సహాయంతో పెద్దగా కట్టారు. వాళ్ళు ఈ ల్యాండ్ ఓనర్స్ ఇల్లు చైర్మన్ గారు, ట్రస్ట్ చైర్మన్ గారు. ఇక ప్రతి మంగళవారం ప్రతి మంగళవారము దాదాపు 25,000 నుంచి 30,000 వరకు దర్శనం చేసుకుంటారు. 20,000 నుంచి 30,000 మంది భక్తులు ప్రతి మంగళవారం వస్తారు. ఇప్పుడు అంచెలంచెగా పెరగడం వల్ల ప్రతిరోజు వస్తున్నారు. ఇంకా ప్రత్యేకమైన రోజుల్లో మంగళవారం ప్రత్యేకమైన మంగళవారం ఇంకా అమ్మవారి పండుగలు, శ్రావణ మాసంలో బోనాలు తెస్తారు. బోనాలు కార్తీక మాసము, దసరా రోజులు నవరాత్రులు అవుతాయి. 25,000 నుంచి 30,000 మంది వస్తారు. అదే ప్రత్యేకంగా సత్యనారాయణ వ్రతాలు నడుస్తాయి. ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ వెజిటేబుల్ స్వీట్, ఓన్లీ స్వీటే, వేరే ఏం ఉండదు. అంటే అమ్మవారికి సమర్పించేది కూరగాయలు, పరమాన్నం, బూరెలు, పరమాన్నం, కూరగాయలు అమ్మవారికి సమర్పించడం ప్రత్యేకం. అంతేనా? ప్రతి మంగళవారం నాడు భక్తులు ఎక్కువైతున్నారని మా ఇండోమెంట్ తరపు నుంచి, దాతల తరపు నుంచి భోజనాలు ఏర్పాటు కూడా చేస్తున్నాం మేడం. వాటర్ కానీ వాళ్ళకు సదుపాయాలు అన్నీ సమకూరుస్తున్నాము. ఇంకా మంచిగా చేయాలి, ఇంకా డెవలప్మెంట్ చేయాలి, గుడిని పెద్ద చేయాలని అనుకుంటున్నాం. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మీ సహకారం ఎలా ఉంది? ఎందుకంటే 20 నుంచి 30,000 మంది భక్తులు అంటే చిన్న విషయం కాదు. అది కూడా రిమోట్ ఏరియా, కొంచెం ఎలా చూసుకున్నా కొంచెం అవుటర్ రేంజ్ అనే చెప్పాలి. సో ఇంతమంది భక్తులకి ఈ రకంగా అరేంజ్మెంట్స్ చేయడంలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కమిటీ మెంబర్స్కి, అలాగే అంటే కమిటీ మెంబర్స్ అందరూ దాదాపు ఊరికి సంబంధించిన ప్రజలే ఉన్నారు. సో మీ సహకారం ఎలా ఉంది? డిపార్ట్మెంట్ నుంచి ఎలా జరుగుతుంది? ప్రతి మంగళవారం మేడం ఇక్కడ 10,000 నుంచి 20,000 పబ్లిక్ వస్తారు. అమ్మవారు అనుకున్న కోరికలు భక్తులకు నెరవేరుస్తుంది. ఇక్కడ వచ్చి ఎవరన్నా మీరు కోరుకున్న కోరిక ఏమైనా ఉంటే ఒక 5 వారాల్లో ఇక్కడ 5 వారాలు వచ్చి అమ్మవారికి కోరుకుంటే 5 వారాల్లో ముడుపు కడితే 5 వారాల్లో ప్రతి కంపల్సరీ వారి కోరిక తీరుతుంది మేడం. అదేవిధంగా భక్తులకు అన్ని విధాల కమిటీ మరియు దేవాదాయ శాఖ తరఫున యువ గారు అందరి సహకారంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం, ప్రతి భక్తులకు మరియు నీటి సౌకర్యం, వసతి గృహాలు కానీ ఏమైనా ఉంటాయి, అన్ని విధాల భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎండోమెంట్ తరఫున మరియు కమిటీ తరఫున అన్ని విధాల భక్తులకు సదుపాయాలు కల్పిస్తుంది. ఓకే, అంటే మీరు మాజీ సర్పంచ్, మీ హయాంలో గుడికి ఏమేమి అభివృద్ధి పనులు జరిగాయి? ఇంకా ముందు అంటే మాజీ అయినప్పటికీ ఈ ఊరికి సంబంధించి మీరు గట్టి ఒక పొజిషన్లో ఉన్నారు. సో మీ హయాంలో ఏం జరిగింది? ముందు మీ తరపు నుంచి ఏం చేయాలనుకుంటున్నారు? మేము 95 టు 2000 వరకు ఇక్కడ సర్దార్ నగర్ సర్పంచ్. ఇక్కడ పక్క ఊరు రావిరాల గ్రామానికి ఒక పెద్ద వయసున్న వ్యక్తి ప్రతాప్ రెడ్డి గారు. అయితే ఆ టైంలో అంటే మాకు తెలిసిన మా పెద్దల ద్వారా వచ్చిన చరిత్ర ప్రకారం సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్ ఎట్లా వెలిసింది, ఏ విధంగా వెలిసిందంటే మా పెద్దలు చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ చుట్టుముట్టు దట్టమైన అడవి, చుట్టూ గిరులు అంటే కొండలు, గిరులతోని సూర్యగిరి ఎల్లమ్మగా పేరుగాంచింది. అంటే మొదలు ఇక్కడ కల్లుగీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇయర్లీ ఫస్ట్ తాటి చెట్టు ఎక్కి కళ్ళు గీసే టైంలో అమ్మవారు ఇక్కడ ఉంటే వాళ్ళు మొక్కుకొని మొదటి కళ్ళు శాఖ వాళ్ళు పెట్టి మాకు సంవత్సరం పొడవునా ఎలాంటి ప్రమాదాలు కానీ చెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు రావద్దని అమ్మవారికి మొక్కుకునేవారని మా పెద్దల చరిత్ర. ఇక్కడ ఈ ల్యాండ్ మొత్తం కూడా రెడ్డిగల్ల నాగయ్య వాళ్ళ ఫాదర్ది, ప్రస్తుతం చైర్మన్ ఉన్నటువంటి వాళ్ళ ల్యాండ్ ఇది మొత్తం కూడా. అయితే వాళ్ళ భూమిలో వెలిసింది. ఇట్లా రాను భక్తులు ఎల్లమ్మ ప్రతీకతోని ప్రతి అనుకున్నది కూడా నెరవేరడంతో రాను భక్తుల సంఖ్య ఎక్కువైంది మేడం. అయితే ఆ టైంలో ఏమైందంటే ఇంకా కూడా దాతలు ఎండోమెంట్ల పడకముందు, దేవాలయం పడకముందు మొత్తం కూడా సరౌండింగ్ దాతలు, గ్రామ పెద్దలు, రావిరాలు, సర్దార్ నగర్ కానీ, తుగ్గూడ కానివ్వండి, సరౌండింగ్ గ్రామాల నుంచి దాతల సహకారంతోనే ఇదంతా జరిగింది. 1997 దేవేంద్ర గౌడ్ గారు హోమ్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు నేను కానీ ఇక్కడ ఉన్న రావిరాల ప్రతాప్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ అందరం పోయి సరే ఇప్పుడు దాతల సహకారంతో ఇంత జరుగుతుంది, ఇంకా ఎండోమెంట్లు వేస్తే ప్రభుత్వ సహాయంతో కూడా అమ్మవారి పెద్దగా జరుగుతుందనే ఉద్దేశంతో మేము దేవేంద్ర గౌడ్ సహకారంతో ఎండోమెంట్లో విలీనం చేసినాం. అప్పటి నుంచి కూడా ఎండోమెంట్ ఈఓ గారు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్ సిబ్బందిని ఏర్పాటు చేయడము రాను ఏంటంటే ఈ విధంగా దాతల సహకారంతో కూడా ఒక వ్యవస్థ ఏర్పడ్డది, ఒక అడ్మినిస్ట్రేషన్ అనేది ఏర్పడ్డది. అప్పటి నుంచి కూడా
గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ వస్తే ఆ కమిటీలు నిర్వహించడము, శాశ్వత చైర్మన్గా ఫౌండర్ ట్రస్టీ వాళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఇక్కడ భూమి డోనర్స్ అయితే ఉన్నారో వాళ్ళ కుటుంబీకులు శాశ్వత చైర్మన్, మిగతా 5 ఏళ్ళకు ఒకసారి ధర్మకర్తలు కూడా ఏర్పరచుకోవడం. అందరూ 4-5 టర్ములు అయిపోయింది ఇప్పటికీ, పోయి వాళ్ళ సహకారంతో కూడా అభివృద్ధి చెందుతుంది. ఓకే, చూసారు కదా ఆలయ కమిటీ మెంబర్స్తో మనం ఇప్పటిదాకా మాట్లాడాము. చాలా విశేషాలు చెప్పారు. యాక్చువల్గా స్వయంభూగా వెలిసిన అమ్మవారు అక్కడ, అంటే స్వయంభూగా వెలిసిన అమ్మవారు ఎవరైతే ఉన్నారో వారు వెలిసిన తర్వాత అంటే 150 సంవత్సరాల క్రితమే వెలిసారంట. నెమ్మదిగా పెరుగుతూ ఇప్పుడు ఆ గుండె సైజు పెద్దగా అయింది, మనం చూడొచ్చు. ఫస్ట్ మొదలైన దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అలా పెరుగుతూ వెళ్తుంటే గ్రామస్తులందరూ కూడా దాని పట్ల అంటే ఆసక్తి, శ్రద్ధ చూపించి వారికి అంటే దాతలే ముందుకొచ్చి డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా నెమ్మదిగా ప్రాచుర్యం పొంది చుట్టుపక్కల 50 నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ ప్రజలు కూడా వచ్చి ఇప్పుడు ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటున్నారు, ముడుపులు కట్టుకుంటున్నారు. ప్రత్యేకంగా విశిష్టమైన రోజులు అంటే మంగళవారం రోజు 10 నుంచి 20,000 మంది భక్తులు ఒకే రోజు వచ్చి దర్శనం చేసుకుంటారు. అలాగే కార్తీక మాసం, శ్రావణ మాసం, అలాగే దసరా నవరాత్రుల రోజుల్లో కూడా భక్తులు ప్రత్యేకంగా వచ్చి ముడుపులు చెల్లించుకోవడం. ఇక్కడ ప్రత్యేకంగా ఇంకొక ప్రత్యేకత ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా అంటున్నారు. సామూహికంగా అలాగే ప్రత్యేకంగా కూడా చేసుకుంటున్నారు. ఇంకా ముందు ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి కమిటీ మెంబర్స్, దేవాదాయ శాఖ నిర్ణయించుకుంది. సో ఇప్పుడున్న గుడిని ఇంకా ముందుకు విస్తరించి షెల్టర్స్ కట్టి అలాగే పార్కింగ్ వెసులుబాటు, షెల్టర్ వెసులుబాటు, ఇక్కడ వసతి ఏర్పాటు కూడా చేస్తామని చెప్తున్నారు. సో కమిటీ మెంబర్స్తో మాట్లాడాము. ఇంకా ఆలయ విశేషాలు చాలా ఉన్నాయి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా మనం గర్భగుడిలో ఉన్నాము, అమ్మవారిని దర్శించుకున్నాము. అలాగే ఆలయ కమిటీ మెంబర్స్తో కూడా మాట్లాడాము, లోపల కొంతమంది భక్తులతో కూడా మాట్లాడాము. మన రైట్ సైడ్ లక్ష్మీ నరసింహస్వామి గుడి అలాగే శివాలయం కూడా ఉన్నాయి. అక్కడ సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేస్తారు. ఇక్కడ అది ప్రత్యేకత. ఇప్పుడు మనం ఆ గుడికి వెళ్ళి లోపల శివాలయాన్ని అలాగే లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించుకొని అక్కడ జరుగుతున్న సత్యనారాయణ స్వామి వ్రతాలని కూడా ఒకసారి చూద్దాము. అలాగే అక్కడ ఉన్న భక్తులతో కూడా మాట్లాడి ఇంకా విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చూడొచ్చు, ఇదంతా షెల్టర్స్ ఇప్పుడిప్పుడే కడుతున్నారు. గర్భగుడి తర్వాత బయటకు వచ్చినాక ఇక్కడ శివాలయం అలాగే లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా చక్కగా అంటే ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇంకా డెవలప్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయంటున్నారు, చేస్తారని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మనం శివాలయం అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయి, అవి కూడా చూద్దాము. వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోపల మనం లక్ష్మీ నరసింహస్వామిని అలాగే శివుడిని అలాగే పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకున్నాము. మనం ఇక్కడ చూడొచ్చు, ఈ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయి. అమ్మవారి సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఇంకా మంచిది అని చెప్పి భక్తులు భావిస్తారు. దానివల్లనే ఇక్కడ సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు కూడా ఇక్కడ సామూహికంగా వ్రతాలు జరిగాయి. మంగళవారం రోజు ప్రత్యేకంగా ఇంకా ఎక్కువ జరుగుతాయంటున్నారు. అలాగే ప్రత్యేక రోజుల్లో భక్తులే ముందుకొచ్చి అన్నదానం కూడా చేస్తారు అని చెప్తున్నారు. అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని మిగతా వచ్చిన భక్తులందరికీ కూడా ఆ వ్రతం చేయించుకున్న వాళ్ళు అన్నదానం చేస్తారు అని కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయి. సామూహికంగా కుటుంబాలందరూ వచ్చి కుటుంబ సమేతంగా వ్రతాలు చేసుకుంటున్నారు. వ్రతం అయిపోయిన తర్వాత అందరూ ప్రసాదాలు వితరణ చేస్తున్నారు. సో భక్తులతో మాట్లాడి ఇంకా విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి? ఉప్పల్ నుంచి వస్తున్నారు. సో చూసారా, ఉప్పల్ నుంచి వస్తున్నారంట. అంటే ఆల్మోస్ట్ సిటీలో నుంచి వస్తున్నారు. చాలా ఎన్ని కిలోమీటర్లు వస్తున్నారు? 40 దాకా వస్తుంది. 40 కిలోమీటర్స్ దూరం నుంచి వస్తున్నారు. సో మీరు ఎప్పుడు ఇలా వ్రతం చేయించుకుంటూ ఉంటారా? కుటుంబ సమేతంగా వస్తారా? ఏంటి ఇక్కడ అంటే మీరు ఏం మొక్కుకుంటే అంటే మొక్కుకున్నవన్నీ అయితే కంపల్సరీ కన్ఫర్మ్గా. సో అంటే మంగళవారం ప్రత్యేకంగా మిగతా విశిష్ట పండుగలు అప్పుడు కూడా వస్తూ ఉంటారా? అప్పుడప్పుడు వస్తాం. సో చూసారు కదా, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారే కాదు, ఉప్పల్ నుంచి వచ్చారంట. అంటే ఇందాక మనం అనుకున్నట్లుగా దాదాపు 50 నుంచి 100 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు, అంటే సిటీ కానివ్వండి, గ్రామాలు కానివ్వండి, అందరూ వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేసుకుంటున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు అంటే జనరల్గా ఒక విశిష్టత ఉంటుంది. అంటే పౌర్ణమి రోజు లేకపోతే ఆ విశిష్టమైన రోజు చేర్చుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ గుడిలో అమ్మవారి సన్నిధిలో మంగళవారాలు, శుక్రవారాలు అని కాకుండా ప్రత్యేకమైన రోజుల్లో కూడా చేసుకుంటున్నారు. సో అయిపోయిందండి వ్రతం? అయిపోయిందండి. ఎప్పుడు వస్తూ ఉంటారా? వస్తుంటాం. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? లేమూరు కానీ హైదరాబాద్ ఉంటాము. హైదరాబాద్కి వచ్చి సిటీ నుంచి వస్తున్నారా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? 15 కిలోమీటర్స్. ఓకే. సో ఎప్పుడు వస్తుంటారండి గుడికి? ఎప్పుడు వస్తుంటాం.
సో ఎలా తెలిసింది అసలు ఇక్కడ గుడి ఉన్నట్లు? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? మీ ప్రాపర్ ఇక్కడ? లేమూరు. ఓకే, సో మాట్లాడదాము. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ డిఆర్డిఎల్ రక్షాపురం కాలనీ నుంచి వస్తున్నామండి. ఓకే, సో ఎవ్రీ టైం వస్తూ ఉంటారా ఇక్కడికి? ఎవ్రీ టైం ఏమని కాదు కానీ రావాలనిపించినప్పుడు వస్తామండి. ఈరోజు వ్రతం చేస్తున్నారు, దాని గురించి అని వచ్చాం. అంటే ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకత ఉంది, అంటే ముడుపులు కట్టుకోవడం, కోరిన కోరికలు నెరవేరితే ప్రసాదాలు ఇవ్వడం అనేది ప్రత్యేకత ఉంది. మీరు చేశారా? నేనేం చేయలేదండి ఇప్పటివరకు. నార్మల్గా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాను, మంచిగా అనిపిస్తుంది, బాగుంటుంది. అమ్మా మీరు చెప్పండి. నా పేరు ఏములత అండి. ఇది దీని ప్రత్యేకత? ఇది వడమాల అండి. ఓకే, ఇది బూరెల మాల అని అంటారు. నేను మా బాబు పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరిగితే వేస్తాను మొక్కినాను, వ్రతం చేసినాము. మా బాబు కోడలు. ఓ, పెళ్ళి అయిపోయింది. ఓకే, అందుకని మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు. మాది పక్క ఊరే కానీ మేము సిటీలో ఉంటాము, రెగ్యులర్గా వస్తూనే ఉంటాం. అమ్మవారి మహిమ చాలా బాగుంటుంది. ఇది సూర్యగిరి ఎల్లమ్మ వారి దేవస్థానంకి సంబంధించిన పూర్తి వివరాలు, చరిత్ర. యాక్చువల్గా అంటే దివ్యధామం కార్యక్రమంలో మనం ఈ మధ్య కొత్తగా చుట్టుపక్కల ఉన్న చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్ని చూపిస్తూ వస్తున్నాము. ఈ ఆలయం ప్రత్యేకత గురించి అంటే చాలామంది ప్రజలకి ఊర్లలో ఉన్న అంటే అవుట్స్కట్స్లో ఉన్న టెంపుల్స్ గురించి చాలామంది సిటీలో ఉన్న ప్రజలకి తెలీదు. ఆ ప్రత్యేకతని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నంగా ఆ ముఖ్య ఉద్దేశంతోనే దివ్యధామం కార్యక్రమం డిజైన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానానికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక ఎన్నో ప్రత్యేకతలు తెలిసాయి. అంటే మొదట గుండగా మొదలైన అమ్మవారి ప్రస్థానం ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. ఆ మొదట వెలసిన గుండ ఏదైతే ఉందో ఆ గుండ ఇప్పుడు అంచెలంచెలుగా దాని పరిమాణం పెరుగుతూ వస్తుంది. అంటే అది చిన్న విషయం కాదు. అంటే ఇక్కడ ఖచ్చితంగా అమ్మవారు స్వయంభూగా ఉన్నారు, అమ్మవారి ఉనికి ఈ ఆలయంలో ఉంది అని చెప్పడానికి ఆ గుండు పరిమాణం పెరగడం అనేది పెద్ద నిదర్శనం. అయితే ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్స్ కూడా అందరూ ఊరి వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ ముందుకొచ్చి ముందుగా మనం వాళ్ళని అభినందించాలి. వాళ్ళందరూ ముందుకొచ్చి అమ్మవారి ఆలయాన్ని డెవలప్ చేస్తూ వస్తున్నారు. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ సహాయ సహకారాలు ఈ గుడి ప్రాంగణాన్ని గుడిని డెవలప్ చేసే విధంగా వాళ్ళ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. ఇంకా ముందు అంటే కేవలం గర్భగుడి తర్వాత పక్కనున్న శివాలయం, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం డెవలప్ చేయడం మాత్రమే కాదు, భక్తులు అంటే ప్రతి మంగళవారం కూడా 10 నుంచి 20 వేల మంది భక్తులు వస్తున్నారంటే చిన్న విషయం కాదు. వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలు అలాగే ఏర్పాట్లు కూడా చేసే క్రమంలో ముందుకొచ్చారు. షెల్టర్స్ కూడా కడుతున్నారు. మనం చూడొచ్చు, మన విజువల్స్ చాలా వరకు చూసాము. సగం కట్టి ఉన్న బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అంటే దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తున్న కొద్దీ ఆ పనులన్నీ త్వరితగతిన ముందుకు వెళ్తూ ఉంటాయని చెప్తున్నారు. అలాగే ప్రత్యేకమైన రోజుల్లో ఇక్కడ మనం ముందు పార్కింగ్ చూసాము, కార్ల పార్కింగ్ అవి కూడా ఇక్కడ ఉండవంట. కార్లకి ప్రత్యేకంగా పార్కింగ్ ఇచ్చారు. సో ఈ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది అని చెప్తున్నారు. సో ఆ రోజు అంటే ప్రత్యేకమైన రోజుల్లో భక్తులు ఎంతమంది వచ్చినా, విశిష్టమైన రోజుల్లో వచ్చినా, ప్రత్యేకమైన రోజుల్లో వచ్చినా, నార్మల్గా ఉన్న రోజుల్లో వచ్చినా ఏ భక్తుడు కూడా ఇబ్బంది పడకుండా ఉండేలాగా అన్ని సౌకర్యాలు కమిటీ మెంబర్స్ కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ సామూహికంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా ఒక ప్రత్యేకత. అలాగే ముడుపు కట్టుకోవడం కూడా, ముడుపు కట్టుకొని 5 వారాలు వచ్చి ప్రదక్షిణలు చేసుకుంటే 5 వారాల లోపే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్తున్నారు. సో ఇది ఈరోజు సూర్యగిరి ఎల్లమ్మ దేవస్థానం యొక్క ప్రత్యేకతలు, అలాగే విశిష్టతలు, విశేషాలు కూడా. ఇంకా ఇలాంటి ఎన్నో ప్రత్యేకమైన ఆలయాల గురించి దివ్యధామం కార్యక్రమంలో హెచ్ఎంటీవీ ప్రేక్షకుల ముందుకి ఇంకా ముందుకు తీసుకొస్తూ ఉంటాము. స్టే ట్యూన్ టు హెచ్ఎంటీవీ.